హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. క్రికెట్ ప్రపంచంలో కొన్ని మ్యాచ్లు అనేవి గెలుపోవటం మాత్రమే కాదు, అవి రికార్డ్స్ ని సృష్టించడానికి, కొత్త స్టార్స్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి జరుగుతుంటాయి. ఈ రోజు మనం అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. అదే పాకిస్తాన్ వర్సెస్ యుఏఈ T20 మ్యాచ్. ఇక్కడ అందరూ ఊహించినట్టే పాకిస్తాన్ గెలిచింది. బట్ వాట్స్ ద రియల్ స్టోరీ బిహైండ్ దిస్ విన్ చూస్తే, ఈ మ్యాచ్ షార్జా క్రికెట్ స్టేడియం UAEలో జరిగింది. క్రికెట్ హిస్టరీలో ఈ స్టేడియంకి అయితే ఒక స్పెషల్ ఉంది, ఎందుకంటే ఈ స్టేడియంలో చాలా రికార్డ్స్ కూడా ఉన్నాయి కాబట్టి. ఈ మ్యాచ్ అనేది ఆగస్టు 30, 2025లో జరిగింది. ఇది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, UAE మధ్య జరుగుతున్న ఒక ప్రతిపాక్షిక T20 సిరీస్ లో భాగం. ఈ సిరీస్ లో అన్ని జట్లు కూడా తమ యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి వాళ్ళ టాలెంట్ ని టెస్ట్ చేసుకోవాలనుకున్నాయి. రాబోయే వరల్డ్ కప్ కోసం తమ బలహీనతలు తెలుసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ గా ఉపయోగపడింది వాళ్ళకి. అందుకే పాకిస్తాన్ కు తమ సీనియర్ ప్లేయర్స్ లేకుండానే ఈ సిరీస్ ఆడింది. అయితే ఇక్కడ షార్జా పిచ్ అనేది స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది, కానీ ఇక్కడ చూస్తే మ్యాచ్ లో పిచ్ మాత్రం బ్యాట్స్మెన్ ఉపయోగపడింది. అందుకే పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ ఈజీగా రన్స్ చేశారు. ఈ పిచ్ సాయం చేయడంతో బౌండరీలు కూడా ఎక్కువ చేశారు వాళ్ళు. అయితే పాకిస్తాన్ టీంలో కొత్త ఓపెనర్స్ అయిన సాయి మయూబ్ అండ్ హసన్ నవాజ్, ఇక్కడ వీళ్ళిద్దరు కూడా చాలా అగ్రెసివ్ గా ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇచ్చారు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు కూడా చాలా తక్కువ బంతులను వాళ్ళ హాఫ్ సెంచరీని కంప్లీట్ చేశారు. ఇది మ్యాచ్ లో పాకిస్తాన్ కు ఒక మంచి మొమెంటం ఇచ్చింది. వాళ్ళ బ్రిలియంట్ బ్యాటింగ్ వలన పాకిస్తాన్ 207 పరుగులు భారీగా సాధించింది. దిస్ ఈస్ పాకిస్తాన్స్ హైయెస్ట్ ఎవర్ T20 స్కోర్ ఇన్ ద UAE. 208 రన్స్ టార్గెట్ తో స్టార్టింగ్ లోనే ట్రబుల్ స్టార్ట్ అయింది. కానీ ఆసిఫ్ ఖాన్ అనే బ్యాట్స్మెన్ ఒంటరిగా పోరాటం చేశాడు. తను కేవలం 35 బంతుల్లోనే 77 పరుగులు సాధించాడు. ఇందులో చూసుకుంటే 6 6లు 6 4లు ఉన్నాయి. ఆసిఫ్ ఖాన్ ఆడుతున్నంత సేపు కూడా పాకిస్తాన్ చాలా టెన్షన్ పడింది. అన్ఫార్చునేట్లీ ఆసిఫ్ ఖాన్ కు మిగిలిన బ్యాట్స్మెన్ నుంచి మంచి సపోర్ట్ లేదు. అందుకే ఈ మ్యాచ్ లో అతని హీరోయిక్ ఎఫర్ట్ అని వృధా అయిపోయాయి. UAEలో పాకిస్తాన్ కు వచ్చిన స్కోర్ 207 పరుగులు. ఆ దేశంలో పాకిస్తాన్ కు వచ్చిన స్కోర్ అయితే చాలా ఎక్కువ. ఇక్కడ సాయి మయూబ్, హసన్ నవాజ్ వీళ్ళిద్దరు ఓపెనర్లు కూడా వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ లోనే మంచి ఫామ్ ని చూపించారు. ఇక్కడ ఓడిపోయిన టీంలో కూడా ఆసిఫ్ ఖాన్ అతని యొక్క ఇన్క్రెడిబుల్ ఇన్నింగ్స్ తో సత్తా చూపించాడు. ఈ మ్యాచ్ అనేది కేవలం గెలుపోవడం గురించే కాదు, పాకిస్తాన్ కొత్త ప్లేయర్స్ అయిన సాయి మయూబ్, హసన్ నవాజ్ లాంటి వాళ్ళ ఫ్యూచర్ గురించి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇచ్చింది. సీనియర్ ప్లేయర్స్ లేకుండానే ఈ బిగ్ విక్టరీ సాధించడం అనేది పాకిస్తాన్ క్రికెట్ లోనే ఒక న్యూ ఎరా అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో ఓడిపోయినప్పుడు కూడా ఆసిఫ్ ఖాన్ లాంటి ప్లేయర్స్ వాళ్ళ యొక్క బ్రిలియంట్ గేమ్ తో మనల్ని అట్రాక్ట్ చేశారు. సో ఇక్కడ క్రికెట్ అనేది గెలవడం, ఓడిపోవడం మాత్రం కాదు, సమ్ టైమ్స్ ఓటమిలో కూడా కొంతమంది హీరోలు పుట్టుకొస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.